నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మాట వినట్లేదని ఆవేదనలో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చామన్న హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై నీటి వినియోగంపై పట్టింపు లేదు. నాగార్జున సాగర్ ఏపీ ఆధీనంలోకి పోతుందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. జగన్ వెలికొండ ప్రాజెక్టు పూర్తి చేసినట్లుగా ప్రజల్ని భ్రమింపజేస్తున్నాడు. ఆయకట్టు రైతులకు నిరందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి నిమ్మల. మాజీ సీఎంకు ఇవ్వాల్సిన కనీస భద్రత వైసీపీ అధినేత జగన్కు ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మాట వినట్లేదని ఆవేదనలో ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హెచ్సియు విద్యార్థులపై కేసు పెట్టింది ఎవరని హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడితే డిప్యూటీ సీఎం విద్యార్థులను విడుదల చేయాలని చెప్పారని, సీఎం రేవంత్ రెడ్డి మాట మంత్రులు వినట్లేదని ఆవేదనలో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో రైతులకు అన్ని విధాలుగా కరెంటు ఇచ్చామన్న హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు రైతులకు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. 59 బంద్ పెట్టి పైసలు కట్టిన వాళ్ళకి కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. అప్పుడు ఏమన్నాడు, రైతు బంధు ఇగో కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. ఏమైపోయింది, కొండ నాలుగకి మంది వేస్తే ఉన్న నాలుగు ఉడికపోయిందట. 15,000 కాదు కదా, 10,000 కూడా దిక్కులేవు కదా. వానకాలం రైతు బంధు ఇచ్చిండా, ఎగబెట్టిండు. యాసంగి రైతు బంధు ఏం చేసిండు, ఒక 40 పైసలు వేసిండు, 60 పైసలు ఎగ్గొట్టిండు. అంటే వానకాలం రైతు బంధు 9,000 కోట్లు, యాసంగి రైతు బంధు ఒక 5,000 కోట్లు ఎగ్గొట్టిండు. రెండు కలిపితే ఎంత, 9,5 14,000 కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి. ఏం మాట్లాడుతుండు, రుణమాఫీ చేసిన అంటాడు. చేసిండా? రుణమాఫీ అసలు ఇవ్వాల్సింది 49,000 కోట్లు, అసెంబ్లీలో చెప్పింది 31,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఇచ్చింది ఎంత అంటే 16-17,000 కోట్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన 16-17 ఎక్కడి, ఈడ రైతు బంధు కోసిండు, గాడ రుణమాఫీలు వేసిండు. అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు. నువ్వు వానకాలం యాసంగి కలిపితే ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు 13-14,000 కోట్లు ఎగ్గొట్టినావు. గా 13-14 తెచ్చి గీడ రుణమాఫీ చేసినా అని మాట్లాడుతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాగార్జున సాగర్ పూర్తి తెలంగాణ ఆధీనంలోనే ఉండేదని, తాగు సాగునీటికి సమస్యలు లేకుండా అన్ని విధాలుగా ఉపయోగించుకున్నామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కానీ నేడు నాగార్జున సాగర్ వద్ద కేంద్ర బలగాల ఉపసంహరణపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై నీటి వినియోగంపై పట్టింపు లేకుండా పాలిస్తుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో ప్రాజెక్టులపై అధికారులు పట్టు సాధిస్తున్నారని, నిన్నటితో ఇది పూర్తిగా రుజువైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ఉన్న రోజులు అడుగు కూడా పెట్టనీయలే వాళ్ళని మనం. కేసీఆర్ గారు అప్పుడు కూడా ఒకసారి ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు, వాళ్ళ ఫోర్సెస్ని పంపించే ప్రయత్నం చేసిండు. తన్ని తరిమేసిండ్రు. మన పోలీసు పూర్తిగా నాగార్జున సాగర్ను మన కంట్రోల్లో పెట్టిండ్రు. నాగార్జున సాగర్ రైతాంగం ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడు నీళ్ళు అడిగినా ఇచ్చినాం. ఒక్క పంట నష్టపోనీయకుండా వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. నాగార్జున సాగర్ చరిత్రలో 65 ఏళ్ళ నాగార్జున సాగర్ హిస్టరీలో వరుసగా నీళ్ళు ఇచ్చినాం. అది గోదావరి నీళ్ళు కావచ్చు, కృష్ణ నీళ్ళు కావచ్చు. ఈ ప్రభుత్వం కనీసం సోయి కూడా లేకుండా ప్రవర్తించింది. రేవంత్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కేఆర్ఎంబి చేతిలోకి తీసుకుంటుంది అనే విషయాన్ని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పేంతవరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు. వెలికొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మాట్లాడుతూ వెలికొండపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, 2026 జూన్ కల్లా వెలికొండ రిజర్వాయర్ను నింపి ఆయకట్ట రైతులకు నీరందించే లక్ష్యంతో పనిచేయమని సీఎం చంద్రబాబు సూచించారని తెలిపారు. జగన్ వెలికొండను పూర్తి చేసినట్లుగా జాతికి అంకితం చేసినట్లు మోసం దగాతో జనాల్ని భ్రమింపజేశాడని ఎద్దవ చేశారు మంత్రి నిమ్మల.
కూటమి ప్రభుత్వం ఒక మాజీ మంత్రికి కల్పించాల్సిన కనీస భద్రత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్కు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లేకుండా చేయాలని కుట్ర జరగబోతుందని, వైఎస్ జగన్ ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని తగ్గించాలని మండిపడ్డారు. అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్. ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లిన సమయంలో భద్రతా లోపం సృష్టిగా కనిపిస్తోందన్నారు. గతంలో 2 సార్లు దాడి జరిగిందని, పాదయాత్ర సమయంలోనూ అనేక అడ్డంకులు సృష్టించారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. గతంలో 2 సార్లు అతనిపైన హత్యాయత్నాలు జరిగినాయి. అనేక సార్లు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు దారి పొడుగున ఆయనకు అనేకమైన ఆటంకాలు కలిగించినటువంటి రోజులు మనం చూసాం. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తేనెటీగలను ఉసిగొల్పే దగ్గర నుంచి అన్ని రకాలుగా ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాలు కూడా ఏ రకంగా అప్పుడు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు మనం గమనించాం. ఈరోజు మళ్ళీ Z+ కేటగిరీ ఆయనకి ఇస్తున్నాం అది పక్కకు మాట్లాడుతున్నారు. ఈ Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ప్రజలు జరుపుతున్నటువంటి పోరాటాలకు మద్దతుగా, రైతులకు మద్దతుగానో లేకపోతే కూటమి నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో వైసీపీ నాయకుల పైన చేసినటువంటి దాడులు, మరణకాండాలు అరికట్టే విషయంలో వాళ్ళ పరామర్శించడానికి పర్యటనకు ఎత్తున్నప్పుడు కనీస భద్రత కల్పించకపోవటం అన్నటువంటిది చాలా దారుణం. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైనాన్స్ వ్యాపారి అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన ఈ నెల 26న జరిగింది. ఓల్డ్ సిటీ ప్రాంతానికి చెందిన ఫైనాన్సర్ సయ్యద్ కురేషి అనే వ్యక్తికి 13 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు. అవి తిరిగి ఇవ్వడం లేదని, దానిని సంబంధించిన మీతో మాట్లాడాలని కురేషిని గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ 55 వద్దకు రావాలని కోరాడు. కురేషి ఓల్డ్ సిటీ నుండి రాగానే కురేషిని బెదిరించి కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి ఫరాడి షరీఫ్ వైపు వెళ్లారు. వేగంగా వెళ్తున్న కారు ఫహాడి షరీఫ్ వద్ద బోల్తా కొట్టగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా కిడ్నాప్ భాగోతం బయటపడింది. 2 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్కు చెందిన మాజీ సర్పంచ్ భర్త కిషన్ నాయక్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని ఆత్మహత్య ప్రభుత్వం హత్యనే అని మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆరోపించాడు. కిషన్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం జేఏసీ చైర్మన్ యాదయ్య గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించక, చేసిన అప్పులు వడ్డీ రేట్లు కట్టక మాజీ సర్పంచ్లు బల్మన్ మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. सरपंच अमर है, किशन नाथ अमर है, किशन नाथ सरपंच है क्या अमर है, किशन नायक अमर है, किशन नायक अमर है, ప్రభుత్వమని వైఖరి నశించాలి, ప్రభుత్వమని వైఖరి నశించాలి, కిషన్ నాథ్ అమర్ है, కిషన్ నాథ్ అమర్ है, सरपंच కిషన్ నాథ్ అమర్ है, సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే. వికారాబాద్ జిల్లా తాండూర్ మాతా శిశు ఆసుపత్రిలో గర్భస్థ శిశువు మృతి చెందిన ఘటన వివాదాస్పదమైంది. స్కానింగ్ కోసం గర్భిణి ప్రైవేటు ఆసుపత్రికి వైద్య సిబ్బందికి తరలించారు. ఆసుపత్రిలో 10 గంటల తర్వాతనే స్కానింగ్ చేస్తారని చెప్పారు. దాంతో గర్భిణి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్కు ఆశ్రయించింది. అప్పటికే గర్భిణిలో శిశువు మృతి చెందిందని రిపోర్టు వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. స్కానింగ్ చేయలేరు, బయట తీసుకురండి. తర్వాత వస్తారు, పోయి బయట పోయి తీసుకురండి అంటే మేడం పూర్ణం ఉన్నందుకు మేడం దగ్గర పోయి తీసుకొని వచ్చినాం. ఈరోజు ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున 6 గంటలకు వచ్చినాం. స్కానింగ్ ఎందుకు చేయలేరు? స్కానింగ్ ఎందుకు చేయలేరు? రాలేరు, ఎవరు తీసేటోళ్ళు రాలేరంటే అక్కడ పంపించారు. ఎన్ని గంటలకు వస్తారు? 6 గంటలకు వచ్చినాము. 6 గంటల కొత్త చూసిండ్రు, చూస్తే గుండె కొట్టుకుంటలేదు, బయటకు పోయి తీసుకురాడంటే ఈయన లేరా మేడం అని అడిగితే ఇక్కడ లేదు, ఉన్నది కానీ లేట్ అయితే 10-10:30 అయితే పిల్లలకల్లా చెప్పి పోయి తీసుకురండి, గుండె సప్పుడు వస్తలేదని చెప్పింది. చెప్తే పోయి బయటకు పోయి తీసుకొచ్చినాం. మరి ఏం తీసుకొచ్చారు? తీసుకొచ్చినాం ఆడ హాస్పిటల్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష స్వాములకు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన హనుమాన్ పూజలో కేటీఆర్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కేటీఆర్కు అర్చకులు వేదాశ్వచనాలు అందించారు.
హనుమకొండలో జరిగే బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంబర్పేట్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ను విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పరిపాలనను ఎండగట్టాలని అన్నారు. అంతేకాకుండా బీజేపీ కాంగ్రెస్ దొందే అని ఎద్దవ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, మహిళా నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఐస్ క్రీమ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న హై బీచ్ టీవీ ది గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టెస్టింగ్ ఛాలెంజ్ మళ్ళీ వచ్చేస్తోంది. ఏప్రిల్ 27న ప్రోగ్రాం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్టెన్ రైజన్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ప్రీమియా మాల్ వేదికగా దీన్ని చేపట్టారు. హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్, బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ, యాక్టర్ సమీర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. కళ్ళకు గంతలు కట్టుకొని ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి దాని ఫ్లేవర్ చెప్పాల్సి ఉంటుంది. అలా ఎవరు ఎక్కువగా గెస్ చేస్తే వాళ్లకు విజేతలుగా నిలుస్తారు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ₹1,00,000, సెకండ్ ప్లేస్ 50,000, థర్డ్ ప్లేస్ 25,000 గెలుచుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. హాయ్ అండి, నేను కావ్య కళ్యాణ్ రామ్. ఈరోజు మన ఎర్రమంజిల్లో ఉన్న ప్రీమియా మాల్కి వచ్చాము. హైబిస్ టీవీ వాళ్ళు ద గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ ఆన్ 27th చేస్తున్నారు ఎట్ ద సేమ్ ప్రమైసెస్ ఎర్రమంజిల్లో ఉన్న ప్రీమియా మాల్కి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఐడియా యాక్చువల్లీ. మేమందరం ఇప్పుడే ట్రై చేసాము, లైక్ మాక్ ట్రయల్ చేశారు మాతో, వేర్ మా అందరి కళ్ళకి గంతలు కట్టేసి ఐస్ క్రీమ్ని టేస్ట్ చేసి ఏ ఐస్ క్రీమ్ అని చెప్పాలి అని. అండ్ జనరల్గా మనం ఐస్ క్రీమ్ని చాలా ఎంజాయ్ చేయాలి అని ఇట్ బికమ్స్ లైక్ యాక్టివిటీ విత్ కిడ్స్, విత్ పేరెంట్స్, విత్ ఫ్రెండ్స్. సో కళ్ళు తెరిచే తింటాం కదా ఆబ్వియస్లీ, బట్ ఇక్కడ ఇలా కళ్ళకు గంతలు కట్టేసి ఐస్ క్రీమ్ తిని ఫ్లేవర్స్ చెప్పమంటే ఇట్ వాస్ రియల్లీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ జనరల్గా అంటారు కదా, మనది ఒకటి ఏదైనా సెన్సరీ ఆర్గన్ ఇఫ్ ఇట్స్ బ్లాక్ ది అదర్ సెన్సరీ ఆర్గన్ స్టార్ట్ వర్కింగ్ బెటర్ అని. సో ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్స్. మనకి కళ్ళకు గంతలు కట్టేసేసరికి మనకు ఆ కలర్ తెలీదు, దాని టెక్స్చర్ తెలీదు. ఇట్స్ ప్యూర్లీ గోయింగ్ బై ద టేస్ట్ ఆఫ్ ది ఐస్ క్రీమ్. అండ్ వేరే ఫుడ్ ఐటమ్స్ లాగా ఐస్ క్రీమ్కి అంత స్మెల్ కూడా ఉండదు కాబట్టి వీల్ ఓన్లీ బీ ఏబుల్ టు గెస్ ప్యూర్లీ బై ద టేస్ట్. సో ఇట్ వాజ్ ఫన్ యాక్టివిటీ. అండ్ ఇప్పుడున్న వేడికి, బయట ఉన్న ఎండలకి ఐ థింక్ హైబిస్ వాళ్ళు దే కమ్ అప్ విత్ ద బెస్ట్ యాక్టివిటీ ఫర్ సమ్మర్. అండ్ ఆర్గానిక్ క్రీమరీ వాళ్ళ ఐస్ క్రీమ్స్ చాలా బాగున్నాయి. బాగుంది, వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం. అంటే నేను ఎక్కువ ఐస్ క్రీమ్స్ ప్రిఫర్ చేయను, బట్ ఈ ఐస్ క్రీమ్ సంగతి ఏంటంటే ఇప్పుడు వీళ్ళది ఐబిజ్ టీవీ వాళ్ళు చేస్తున్నది. దిస్ ఇస్ ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు జనరల్గా ఐస్ క్రీమ్స్ తింటే ఎలా అవుతారు ఇదేది అంటారు కదా, ఈ ఐస్ క్రీమ్ తింటే అలా అవ్వరు. సుస్వాగతం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక మీడియా ఈవెంట్ని ఇంకొక మీడియా వాళ్ళు సపోర్ట్ చేయడము నిజంగా వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ 7-8 years నుంచి మేము చేస్తున్న ప్రతి ఈవెంట్ని మీడియా మిత్రులందరూ హెల్ప్ చేస్తున్నారు, చాలా వండర్ఫుల్గా ప్రమోట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్. నేను ఒక విషయం చెప్తానండి, మన హైదరాబాద్ మనం సిమ్లాలో కానీ లేకపోతే ఊటీలో కానీ లేము, బాగా ఉక్కపోత వేడి అన్నీ ఉంటాయి. సో మేము అనుకున్న వై కాంట్ వి డూ వన్ ఇన్నోవేటివ్ ఈవెంట్. అంటే హైదరాబాద్ని చల్లగా ఒక రోజు ఉంచాలంటే ఏం చేయాలి అనుకున్నాం, ఐస్ క్రీమ్ మీద ఈవెంట్ చేయాలి. ఐస్ క్రీమ్ మీద ఈవెంట్ చేయాలంటే అందరికీ కలిపి చేయాలంటే ఏదో ఇన్నోవేటివ్ ఉండాలి. టేస్టింగ్ ఛాలెంజ్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి ఈవెంట్ అనేది ఎక్కడ చేరు. అందుకోసం మేము ఐస్ క్రీమ్ ఈవెంట్ పేరు ద గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్. అంటే ఎవరైతే ఈవెంట్కి వస్తారో, కాంపిటీషన్కి వస్తారో వాళ్ళకు మేము కళ్ళకు గంతలు కట్టి వాళ్ళకు ఫ్లేవర్స్ ఇస్తాం. ఆ టేస్ట్ చేసి ఆ ఫ్లేవర్ ఏందని చెప్పిన వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 50,000, అలా 3 లక్షల వరకు ప్రైజెస్ ఇస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మాట వినట్లేదని ఆవేదనలో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చామన్న హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై నీటి వినియోగంపై పట్టింపు లేదు. నాగార్జున సాగర్ ఏపీ ఆధీనంలోకి పోతుందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. జగన్ వెలికొండ ప్రాజెక్ట్ పూర్తి చేసినట్లుగా ప్రజల్ని భ్రమింపజేస్తున్నాడు. ఆయకట్టు రైతులకు నిరందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి నిమ్మల. మాజీ సీఎంకు ఇవ్వాల్సిన కనీస భద్రత వైసీపీ అధినేత జగన్కు ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.